నమస్కారం సార్. బిర్మల్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బామన్ సేవంత జమునా దాస్. అన్న, మీ గ్రామంలో గుర్తించే సమస్యలు ఏమున్నాయి? మా గ్రామంలో సమస్యలు అనేది డ్రైనేజ్, వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్యలపైన మీరు ఎట్లా స్పందించాలనుకుంటున్నారు? డ్రైనేజ్ సమస్యలు నూతనంగా కొన్ని ఇస్తే బాగుంటుంది, మేము కూడా తేవాలనుకుంటున్నాం. కానీ ఈ వచ్చే ఫండ్స్ అయితే వచ్చిందో ఆ ఫండ్స్లో గవర్నమెంట్ ఇవ్వాలి. సీసీ రోడ్ల సమస్య ఎట్లా ఉన్నది, దాని పరిస్థితి ఏమిటి? సీసీ రోడ్ సమస్యలు కూడా అక్కడిక్కడ కొన్ని సమస్యలు కూడా బాగుంది. అయినా మా ఎమ్మెల్యే పనితీరు బట్టి మాకు 20 లక్షల సీసీ రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది దానికి మేము 10 లక్షలది పూర్తి చేసినాం. ఇంకో 5 లక్షలది వర్క్ ఐడి ఉంది. ఇంకోటి 5 lakhsది పెండింగ్లో ఉంది. ఇంకోటి 10 లక్షలది మహిళా సంఘాలు నూతన బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. తాగునీటి సమస్య ఎట్లా ఉంది, దాని పరిస్థితి? ఇక్కడ తాగునీటి సమస్యలు అనేది బిర్మల్ తాండాలో చాలా తీవ్రంగా ఉంది సార్. ఏం చేయని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇక్కడ ప్రజలు నీటి సమస్యలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. అయినా మేము ట్యాంకర్ ద్వారాను అక్కడిక్కడ రిపేర్ చేయించి కేసీఆర్ అప్పుడు ఇచ్చిన పైప్ లైన్స్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఆ పైప్ లైన్ సరిగా పనిచేయడం లేదు. అది ఇక్కడ అక్కడ కొన్ని చోట పని చేయించుకుంటా కొన్ని నీళ్ళు దానికి ప్రజలకు పంచడం జరుగుతుంది. భగీరథ నీళ్ళు వస్తున్నాయా, లేకపోతే ఎట్లా ఉంది మీ గ్రామంలో పరిస్థితి? మిషన్ భగీరథ నీళ్ళు కూడా చాలా మందికి వస్తుంది. పైప్ లైన్ కారణం వల్ల చాలా మందికి కూడా ఇబ్బంది ఉంది, తీవ్రంగా ఇబ్బంది ఉంది. అది వాటర్ సరిపోవడం లేదు. మాకు 2 ట్యాంక్ ఉంది, ఆ 2 కూడా చిన్నవి ఉంది. ఇంకో వాటర్ ట్యాంక్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నీటి సమస్య పైన ఇంకేమైనా బోర్ వేద్దామని మీ పాలక మండలి ఏమైనా ఆలోచిస్తుందా? దాని విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బోర్ వేస్తేగా ఇక్కడ పడే ఛాన్సెస్ తక్కువ. ఇక్కడ మాకు బావి నుంచో లేకుంటే నెక్స్ట్ టార్గెట్ ఏముంది అంటే ఇది వాటర్ ఒక ట్యాంక్, మినీ ట్యాంక్, చిన్న ట్యాంక్ కట్టాలని జీపీ నుంచి ఆలోచిస్తున్నాం. ఇంకో 2-3 తాట ఒక వార్డుకు ఒకటి, ఈ వార్డుకు ఆ వార్డుకు గల్లీకి ఒకటి కట్టేద్దామని ప్లాన్లో ఉన్నాం నెక్స్ట్ ఇయర్. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయింది, ఎన్ని కావాలి మీకు? ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి మాకు 12 వచ్చింది. 12 కొన్ని పూర్తి ఉన్నాయి, పూర్తి అయిపోయింది. కొన్నిటికి వర్క్ స్టార్ట్ అయింది, 2 పెండింగ్లో ఉంది. ఇంకేమైనా అవసరం ఉందా ఇందిరమ్మ ఇల్లు మీకు? మాకు ఇంకో 20-25 దాకా మాకు అవసరం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఎట్లా ఉంది, మీకు స్తంభాలు ఎన్ని కావాలి, దాని విషయంలో మీరు ఏం చెప్పాలి? స్ట్రీట్ లైట్ సమస్యలు అనేది స్తంభాల సమస్యలు ఎక్కువగా ఉంది. అప్పుడు ఉన్న లైన్స్ 3-way లైన్ కావాలి మాకు. ఇక్కడ ముందు అది సమస్యలు ఉంది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అది పోల్స్ అనేది దాదాపుగా 30-35 పోల్స్ కావాలి. మొన్నటి మన ఏ సాబ్ కూడా చెప్పేసి ఆ లైన్మెన్ ద్వారా సర్వే చేయించడం ఆయన చేసిండు. కొని దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు వాళ్ళు. మీ తండాకు సంబంధించిన బీటీ రోడ్ సమస్య గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బీటీ రోడ్ సమస్యలు అనేది మాకు ముఖ్యంగా ఇంపార్టెంట్. అని మా తాండకే కాకుండా చుట్టుపక్కల ఉన్న గల తాండాలకు కూడా అది అవసరం అయ్యేది ఇంపార్టెంట్. బిర్మల్ తాండా నుంచి నిజామాబాద్ తోవల అది 6 కిలోమీటర్ వరకు మాకు గవర్నమెంట్ నుంచి ఇస్తే అందరూ ఆనందపడతారని మేము అది ఇంతకుముందు ఎమ్మెల్యే సబ్ దగ్గర కూడా తీసుకెళ్ళాం. మేము దాన్ని కూడా పరిష్కారం చేస్తానని చెప్పారు సార్, హామీ ఇవ్వడం జరిగింది. మీ స్కూల్ ఎట్లా ఉన్నాయి, మీ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది? స్కూల్ అయితే నార్మల్గా ఉంది సార్, బాగా ఇబ్బందిగానే ఉంది. అది పిల్లలు చిన్నగా ఎందుకంటే స్కూల్ ఇంకో నూతన బిల్డింగ్ మాకు ఇస్తే బాగుంటాయని అనుకుంటున్నాము. కొత్తగా ఇంకో వేరే ప్లేస్ మార్చాలని విన్నపిస్తున్నాం. అది కూడా ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పినాం మొన్న. వాళ్ళ ఇంకో ఫండ్స్ వస్తే దానికి మేము వాళ్ళు చెప్తామని చెప్పారు, వాళ్ళు ఇస్తాం. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, దాని పరిస్థితి ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ ఉంది, ఉన్నా కానీ అక్కడ ఏది ఉన్నా వాటర్ సమస్యనే అవుతుంది. ఆడ మీ గ్రామానికి బస్సు సమస్య ఎట్లా ఉన్నది? బస్సు సమస్యలు అయితే ఇది రోడ్ బట్టి సమస్యలు అవుతాయి. మన రోడ్ వస్తే కదా బీటీ రోడ్, అది బిర్మల్ తాండా నుంచి బిర్మల్ తాండా చెద్మల్ తాండా అక్కడి నుంచి నిజామాబాద్ పోయే తోవల ఆ బీటీ రోడ్ సమస్య ఎక్కువ ప్రాబ్లం ఉంది, వస్తుంది. కానీ ఆ ప్రాబ్లం రోడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. మీరు
మీరు మీ పాలకవర్గం మీకు ఎట్లా సహకరిస్తున్నది? బాగానే ఉంది, అంతా కలిసి చేసుకుంటారు, అంతా బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే పనితీరుపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే పనితీరు అయితే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే మొన్నటినే మన ఇది ఇక్కడ లింగంపేటలో 200 మోతేగ్రామం 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తేవడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1గా ఎమ్మెల్యే అనుకోవాలి. ఇది మేము అనుకోవాల్సిన కాదు, ప్రజలే అనుకుంటారు. అతని ఆ ఎమ్మెల్యే సాబ్ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గెలిచినా ఎవరు తెలియదు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమ్మెల్యే తెచ్చిండు, చాలా బాగుంది పనితీరు. ఎప్పుడు అడిగినా వెనుక చేయరు, ముందే తీసుకెళ్తారు. ఏది అడిగినా దానికి ప్రాబ్లం ఏంటంటేనే సాల్వ్ చేస్తుంది. మాకైతే మీ సమస్యలు, మీ గ్రామ సమస్యల విషయంలో మీ పాలక మండలి కలిసి ఎమ్మెల్యే గారికి ఎట్లా చూపించగలుగుతాం? మేమైతే బాగానే ఇచ్చిన పని పూర్తి చేసి చూపిస్తాం, మళ్ళీ అడుగుదాం, మళ్ళీ ముందుకు వెళ్దామని. మీరు మీ గ్రామంలో కొత్తగా ఏమన్నా మీరు ఎన్నుకున్న తర్వాత మీరు గుర్తించిన ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మేము గుర్తించిన సమస్యలు అనేది వాటర్ ఎక్కువ సమస్యలు. ఏదైనా వాటరే మాకు 2 బావిలు, ఒక 4 బోర్లు ఇస్తే బాగుంటుండే, కానీ స్పెషల్ గ్రాంట్ లేకపోవడం వల్ల ఈ సంవత్సరం ఆగింది. అది కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం, దాన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పిండు. అన్న, వాటర్ సమస్య పైన మీరు ఇంకేమైనా కొత్తగా మీకు ఏమైనా కావాల్సింది ఏమైనా ఉన్నదా? అన్న, అది వాటర్ సరిపోవడం లేదు, మళ్ళీ ఇంకోటి 60,000 లీటర్ది ఒక వాటర్ ట్యాంక్ కావాలని కొంటున్నాం. అంగన్వాడీ బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? అంగన్వాడీ అయితే జర ఇంకోటి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, అది సరిపోవడం లేదు. ఇంకో కొత్త ప్లేస్ని చూసి ఇంకోటి కావాలనుకుంటున్నాం. మేము గుర్తించిన సమస్యలు అంటే వాటర్ ఇంపార్టెంట్. ప్రతి దానికి వాటర్ చెప్పాల్సి వస్తుంది, తీవ్రంగా ఉంది అది. తెలంగాణ ఇది మారుమూల ప్రాంతంలో ఉన్న మేము గాంధారి మండలంలోనే ఇది చాలా తీవ్రంగా ఉన్న విలేజ్ బిర్మల్ తాండ సమస్యలు. ఈడ వాటర్ ఎక్కువ, బోర్ పడేసారు, బావి సరిగా పడదు. ఈడ ఏది ఉన్నా మిషన్ వెళ్తా, అది డెలివరీ అయితే ఉంది కదా, దాని నుంచే ఏది కట్టినా, రేపు చిన్న మినీ ట్యాంక్ కట్టినా కూడా దాని నుంచే మేము సప్లై చేయాలనుకుంటున్నాం. మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, మమ్మల్ని మా గ్రామ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకు అందరికీ నా పేరున నమస్కారాలు.